ఓం గణానాం త్వా గణపతిగుం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శ్రీగురుభ్యో నమః. హరే ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ముందుగా శ్రీ గురుపీఠం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ వారం అనగా 3/8/2025 ఆదివారం నుండి 9/8/2025 శనివారం వరకు అనగా శ్రావణ శుద్ధ నవమి తత్కాల దశమి నుండి శ్రావణ శుద్ధ పౌర్ణమి వరకు కూడా మేషాది మీనం వరకు 12 రాశుల వారి శుభ ఫలితాలు జాతకరీత్యా జన్మ నక్షత్రమయ్యుండి నామనక్షత్రం వాళ్ళకి జన్మ రాశుల వారికి నామరాశుల వారికి ఎలా ఉండబోతాయో ముందుగా మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారి అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఏమిటయ్యా అంటే, ఈ రాశివారు ముఖ్య కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. దాంట్లోకి వెళ్ళి ఆనందదాయకంగా మంచి ఫలితాన్ని పొందుతారు. దాంతోపాటు ఏ పని తలపెట్టినా సరే మంచి యోగ్యమైన ఫలితాన్ని పొందుతారని చెప్పవచ్చు. అన్నింట్లోని కూడా మీ భాగస్వామి దగ్గరుండి అన్ని పనులు కూడా ముందుకు పంపిస్తుంది. మీరు ఏ పని తలపెట్టినా సరే మీ భాగస్వామితో పాటు చెప్పి జాగ్రత్తగా ఈ పనికి వెళుతున్నాను, ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, కాబట్టి ఏమిటి విషయం అంటే ఎలా చేస్తే బాగుంటుంది అని అడిగితే కనుక ఆవిడిచ్చిన సలహాలు సూచనలు మీకు అన్ని విధాలా యోగ్యంగా బాగుంటాయి. అలాగే ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి, ముఖ్యమైన పరిచయాలు. అలాంటి వాళ్ళతో మీ పరిచయాల్ని ఎంతవరకు అంటే మంచి పని చేసేంత వరకు కూడా తీసుకువెళుతుంది. అలా అని చెప్పి అందరినీ నమ్మేరంటే గనక చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అలాగే కొత్త కాంట్రాక్టులు ఏదైనా సరే మీరు ప్రారంభం చేద్దాం అనుకుంటే ఈ వారం మంచి ముహూర్తం చూసుకుని మీరు ప్రారంభం చేయండి. చేసినట్లయితే అన్ని విధాలా కూడా మీరు దాంట్లో శుభ ఫలితాన్ని పొందుతారు. కాబట్టి ఉత్సాహంతో కూడా మీరు పని చేయగలరు కూడాను. కావున అది బాగానే ఉంటుంది. విద్యార్థులకి మేధస్సు పెరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మంచి విద్యని వాళ్ళు ప్రబోధన చేసుకుంటారు. దాంతోపాటు విద్యలోని ముందుకి ఆటంకం లేకుండా వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది ఈ వారం అంతా కూడాను. దాంతోపాటు ఉద్యోగస్తులు, ఇంకా ఉద్యోగస్తులకి ఏ విధంగానూ చెప్పక్కరలేదు. ఎందుకంటారా, ఈ వారమంతా ఉద్యోగస్తులకి అన్ని విధాలా కూడా కలిసే అవకాశం కనబడుతుంది. చక్కనైన మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు ఏం చేస్తారంటే ఏదైనా మంచి ఉద్యోగంలో వెళ్ళడానికో లేకపోతే కొత్త ఉద్యోగం వెళ్ళడానికో
ఏదైనా దేవతారాధన చేసి వెళ్దాం అనుకుంటే గనక మీకు దగ్గరలో ఉన్న ఆలయానికో మీ ఇంటి ఇలవేలుపుకో నమస్కారం చేసుకుని వెళ్ళండి. మీకు మంచి యోగ్యమైన ఫలితం ఉంటుంది. దానివల్ల మీరు ముందుకు వెళ్ళగలరు కూడాను. అలాగే ఈ వారం ఈ రాశివారు పుణ్యక్షేత్రాల సందర్శన చేసే యోగ్యం కూడా కనబడుతుంది. మంచి అష్టాదశక్తి పురాణాలని, అలాగే మనకి పురాణ శ్రవణం కూడా చక్కగా మీరు ఆచరించగలుగుతారు. మంచి యోగ్యంగా ఉంటుంది. భక్తి పట్ల విశ్వాసం కూడా పెరుగుతుంది దీనివల్ల. కావున దీంతో పాటు ఫైనాన్షియల్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అక్కడ మాత్రం. ఎందుకంటే డబ్బులు వృధా మాత్రం చేయకండి. ఎందుకనగా దీనివల్ల ఖర్చులు అనేది విపరీతంగా పెరిగిపోతాయి. అనవసరమైన ఖర్చులు ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలుసుకుని అక్కడ పెడితే మంచిది. ఎక్కడ పెట్టక్కర్లేదో చూసుకొని అక్కడ దాచి పెట్టుకుంటే మంచిది. మీరు తొందరపడి అనవసరమైన ఖర్చులు పెట్టారంటే ఇబ్బంది పడతారు. కావున కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో మాత్రం. దాంతోపాటు అప్పులు మీకు చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి ఈ వారం అంతా కూడాను. అప్పుల వాళ్ళు, మీరు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇంటికి రావడం, గొడవ పెట్టడం, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడం, కనీసం ఒక ముద్ద నోట్లో పెట్టుకుందామన్న టెన్షన్ పడిపోతుంటారు. ఈ విధంగా ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వ్యవహారం పట్ల. దాంతోపాటు వివాహాది శుభకార్యాల్లో మంచిగా చక్కగా పాల్గొంటారు. వివాహం కాని స్త్రీలకైనా పురుషులకైనా మంచి శుభవార్త వింటారు. వైవాహిక జీవితంలో మాత్రం ఉన్నవారికి మంచి యోగ్యమైన ఫలితం ఉంటుంది. ఈ వారం అంతా కూడా దాంపత్య జీవితానికి సంబంధించి చిన్న చిన్న గొడవలు ఏదైనా అయినా మీరు భయపడక్కర్లేదు. అయ్యో పెద్ద గొడవ అయిపోతుందేమో, తర్వాత మా ఇద్దరి పట్ల ఏదైనా అపవాదాలు పెరిగిపోతాయేమో భయపడక్కర్లేదు. ఆ చిన్నది కొద్దిగా సర్దుమనుకుంటే సరిపోతుంది. మీ ఇద్దరు చక్కగా బాగుంటుంది మీకు. దాంతోపాటు వాహనము, చక్కగా వాహనం కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఈ వారంలో మీరు ప్రారంభం చేసుకోవచ్చు. అంటే కొనడానికి మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఆ యొక్క వాహనం షాపుకి వెళ్ళి చక్కగానే మీరు ఏమిటయ్యా అంటే శుభ్రంగా అడ్వాన్స్ కట్టడం, మీరు శుభ్రంగా తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా చేయొచ్చు. అయితే శనివారం కొనండి, మీకు మంచి ఫలితం ఇస్తుంది. దానివల్ల వాహనం కదా, శనివారం మంచి యోగ్యం. చాలామందికి ఒకటి తెలియదు, ఏమిటయ్యా అంటే ఏమండి ఇనప వస్తువు కదండి, శనివారం తీసుకుంటే కనుక మనకి శని పట్టుకుంటుందా? ఇవన్నీ కూడా అపవాదాలు తొలగించండి. వాహనం శనివారం తీసుకుంటే మీకు మంచి శుభం జరుగుతుంది. దానివల్ల బాగుంటుంది కూడాను. అర్థమైందా? శనివారం తీసుకోండి, వాహనం చాలా మంచిది మీకు. అలాగే సమస్యలు ఏదైనా ఉంటే కనుక ఉపశమనాన్ని పొంది మీరు ముందుకు వెళతారు, ఇబ్బంది పడక్కర్లేదు. వ్యాపార స్థలంలో ఏదైనా మీరు కొత్తగా వ్యాపారం పెట్టుకోదలుచుకుంటే కనుక ఈ వారం ప్రారంభం చేయొచ్చు. పాత వాళ్ళకి మాత్రం కొద్దిగా ఒడిదుడుగులు, ఇబ్బంది పడతారు వాళ్ళు. అంటే మీతో ఈ వాటిని ఏమంటారంటే పార్ట్నర్షిప్లు అంటూ ఉంటారు ఇవాళ రేపు. ఆ పార్ట్నర్షిప్లు మీరిద్దరూ కలిసి చేసేదాన్ని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు చక్కగా చేస్తుంటే మీతో కలిసి ఉన్న పార్ట్నరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు. లేదా ఈ వ్యాపారంలో చాలా ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి నేను కూడా వీడి దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయి మిమ్మల్ని మోసం చేసి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కావున ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి వ్యాపారం పట్ల. కొత్తగా ఎవరైనా బిజినెస్ పెడితే కనుక, కొత్తగా వ్యాపారం మొదలు పెడితే చక్కగా ప్రారంభం చేయండి, చాలా బాగుంది వాళ్ళ పేర్ల మీద. ఈ మేషరాశి వాళ్ళకి అద్భుతమైన మంచి ఫలితాన్ని ఇస్తుంది. అక్కడికి వెళ్ళొచ్చు. తర్వాత ఇంకా కోర్టు వ్యవహారాల పట్ల మాత్రం చవి చూసే విధానం, అంటే చెడు మీకు ఎదురవుతుంది కాబట్టి వ్యతిరేకత మీకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కోర్టు వ్యవహారాల పట్ల మాత్రం మీరు వెళతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ లాయర్ అవ్వచ్చు, లేకపోతే మీ వెనకాల మీరు ఏదో చిన్న ఇబ్బంది పడుతూ మీ వెనకాల కానిస్టేబుల్ అవ్వచ్చు. ఎవరైనా సరే ఆ కోర్టు వ్యవహారంలో మీరు అడుగు పెట్టగానే ఈరోజు మనకి లాస్ట్ హియరింగ్ ఉంది కదా, ఇంకా వాయిదా పడదు, కోర్టు కొట్టేస్తారేమో, కేసు అయిపోతుందేమో, తొందరగా టెన్షన్ ఉండదు అనుకున్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అదేదో మీ కర్మ వచ్చినట్టుగా దగ్గర వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టుగా ఆ జడ్జి గారు కూడా ఏం చేస్తారంటే వచ్చే వారం, లేకపోతే వచ్చే నెల, లేకపోతే ఏదో వాయిదా పడుతుంది. అలాంటి విషయంలో మాత్రం ఆచితూచి అడుగు వేయడం చాలా మంచిది మీకు. కాబట్టి ఆ వ్యవహారం పట్ల మాత్రం ఎవరిని నమ్మి ఆఖరికి చాలా జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళాలి. అంతే తప్ప మీరు తొందరపడ్డారంటే కనుక అక్కడ కూడా మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మిగతా వాళ్ళకి విషయాల్లో మాత్రం, అంటే అన్ని రంగాల వారు మిగతా వాళ్ళు ఉంటారు కదా, ఇంకా వ్యవసాయం వచ్చు, ఇంకా పాడి పంటలు ఉంటాయి కదా, ధాన్యం కానీ పత్తి కానీ మిగతా పంటల వాళ్ళు మాత్రం
కొద్దిగా మిశ్రమ ఫలితమే ఉంటుంది వాళ్ళకి. పంట సరిగ్గా రాకపోవచ్చు, చేతికి అందకపోవచ్చు, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. ఇంకా కాంట్రాక్టుల విషయాల్లో కావచ్చు, లేకపోతే ఇనప వస్తువు వ్యాపారస్తులు, ప్లాస్టిక్ వస్తువులు, ఈ బకెట్లని డ్రమ్ములని తయారు చేసే వ్యాపారస్తులు, వీళ్ళందరికి కూడా మంచి యోగ్యమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. యోగ్యమైన ఫలితం అంటే ఇప్పుడే కదా, దాని ముందు ఏదో మిశ్రమ ఫలితం అన్నారు కదండి మీ గురుగారు, మీరు మళ్ళీ యోగ్యమైన ఫలితం వెంటనే చెప్తున్నారు, ఏమిటి దీనికి పరమార్థం ఏమిటి అని మీరు కంగారు పడక్కర్లేదు. ఎందుకనగా ఒక్కొక్క వ్యాపారానికి ఒక్కొక్క సమస్య, ఒక్కొక్క వ్యాపారానికి ఒక్కొక్క ఫలితము, ఒక్కొక్క వ్యాపారానికి ఒక్కొక్క మిశ్రమ ఫలితం ఇలా అంటారు. కాబట్టి ఇప్పుడు ప్లాస్టిక్ సంబంధించింది అనుకోండి, బాగుంటుందండి వీళ్ళకి చక్కగాను అంటుంటాం. ఇనప వస్తువులకు సంబంధించిన వాళ్ళు ఉందనుకోండి, ఈ వారం బాగోలేదండి. ఏమంటే రెండు వ్యాపారమేగా, వ్యాపారం ఒకటే, పేరు ఒకటే, వస్తువులు వేరుగా. ప్లాస్టిక్ చేసేవాడు ఒకడు ఉంటాడు, ఇనప వస్తువు చేసేవాడు ఒకడు ఉంటాడు, పుస్తకాలు తయారు చేసేవాడు ఒకడు ఉంటాడు. ఇవన్నీ రకరకాల వ్యాపారం. కాబట్టి వీటన్నిటి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క జాగ్రత్తగా ఉండడం చెప్పడం కారణం అది. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు, అది జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారా ఇబ్బంది పడతారు. ఈ రాశి వారికి ఈ వారం ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మేషరాశి కదా, కుజుడు అధిపతి, కొంచెం వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి, అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి, అన్ని విధాలా కూడా బాగుంటుంది. ఈ రాశి వారికి ఈ వారం అదృశ్య సంఖ్య 3. వీరు శివాష్టకం చదవడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు, ఎటువంటి దోషాలున్నా తొలగిపోతాయి. అలాగే ఈ మేషరాశి వారు కొంచెం డబ్బులు ఉంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమం చేసుకోండి, మీకు చాలా మంచి జరుగుతుంది. దాంతోపాటు ఎరుపు రంగు ధరించండి, మీకు అన్ని విధాలా కూడా బాగుంటుంది.